విధంగా దస్తగిరి స్టేట్మెంట్లో ఏదైతే డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి ప్రధానంగా కీలకంగా ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, అనేక అక్రమ సంబంధాల గురించి ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, ఇటువంటి అనేక అంశాలపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగాల్సిన సునీతక్క అవేమీ అడగకుండా ఇర్రిలవెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అడుగుతూ ఒకవైపు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా అడ్డుకుంటూ ఆమె బెయిల్ క్యాన్సిల్ దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా దస్తగిరికి ఎంత ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సునీతక్క మాత్రం మేము హైకోర్టులో దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తే వెంటనే హైకోర్టులో ఆమె ఇంప్లీడ్ అయ్యి లూథ్రాన్ పెట్టి వాదనలు నింపిస్తుంది దస్తగిరి కోసం. ఏమిది అసలు? ఎందుకు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ అయితే మీకు వచ్చే నష్టం ఏమిటో నాకైతే నిజంగా అర్థం కాలే. కామన్ మ్యాన్ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ కేసు విషయంలో మేము గడిచిన 3-4 సంవత్సరాలుగా ఎంతోమంది మమ్మల్ని దూషించినారు, వాస్తవాలు తెలియకుండా ఎంతోమంది మమ్మల్ని దూషించినారు. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, తప్పకుండా నేను భగవంతుని కూడా గడిచిన 4-5 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నా, తప్పకుండా వాస్తవం అనేది ఒకరోజు బయటకు వస్తుంది. జస్టిస్ అండ్ ట్రూత్ విల్ డెఫినెట్లీ ప్రివైల్. ఆ రోజు మీరందరూ మమ్మల్ని దూషించిన మీ అందరూ కూడా మరి తప్పకుండా ఆ రోజు ఆలోచిస్తారు, అరే అనవసరంగా ఇంతకాలం అపార్థం చేసుకొని తిట్టినామని చెప్పి మీరు కూడా అనుకునే రోజు తప్పకుండా వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ కేసు ట్రయల్ జరగాల. అదేవిధంగా ఈ కేసు ట్రయల్ జరగడంతో పాటు ఈ కేసు ఇకపై ప్రొలాంగ్ కాకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడానికి ఈ కేసు ఫర్దర్ ప్రొలాంగ్ కాకుండా త్వరగా ఈ కేసు ట్రయల్ జరిగే దిశగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానాలను, సిబిఐని, మరీ ముఖ్యంగా ఈ కేసు ప్రొలాంగ్ కావడానికి కీలక కారణమైన మా సునీతక్కను మనవి చేస్తూ ముగిస్తున్నా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చన్నా. మీ అందరికీ స్టేట్మెంట్స్ ఇస్తాను. ఇందాక నేను చెప్పిన పండింటి రాజశేఖర్ గారిది కానీ, లేకుంటే నీరుగట్టు ప్రసాద్ది కానీ, లేకుంటే మా సునీతక్క చేంజ్ ఆఫ్ స్టాన్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ అందరికి కూడా ఐ విల్ సర్వ్ కాపీస్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఎవరు ఆ పెద్ద వ్యక్తి? ఆ పెద్ద వ్యక్తి గురించి, ఆ వ్యవస్థ గురించి మనం మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి నేను మాట్లాడడంలో. నేను గతంలో కూడా 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇంతవరకే మాట్లాడగలిగిన. గతంలో 2 సార్లు అంటే విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఒకసారి 2022లో ఐ థింక్ ఒక ప్రెస్ మీట్ పెట్టిన. తర్వాత ఎలక్షన్ ముందు 24లో మాట్లాడినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టిన. మన తెలుగు వ్యక్తి ఢిల్లీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అనే వరకు మాత్రమే చెప్పిన. ఆయన ఆశీస్సులతోనే సుబోధ్ జైస్వాల్ ఎంపికైనాడనే విషయం కూడా చెప్పిన. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ అన్న, అనేక సార్లు ఈ విచారణ జరుగుతున్న సందర్భంలోనే సిబిఐ డైరెక్టర్కు, అప్పుడున్న సిబిఐ డైరెక్టర్స్కు నేను డీటెయిల్గా రిప్రజెంటేషన్స్ పంపించిన. దాదాపు ఒకసారి అయితే 100 పేజీల రిప్రజెంటేషన్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్. నేను ఇందాక చెప్పిన ఈ కోణాలు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సెకండ్ వైఫ్ యాంగిల్ కానీ, ఈ డైమండ్స్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ బెంగళూరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ విత్ ఉమెన్కి సంబంధించిన యాంగిల్ కానీ, ఈ డాక్యుమెంట్ స్టోరీ ఏదైతే ఉందో ఆ విషయం అయితేనేమి, అన్ని యాంగిల్స్తో కూడిన డీటెయిల్డ్ రిప్రజెంటేషన్స్ కూడా నేను సిబిఐ డైరెక్టర్ గారికి పంపించిన. బట్ వాటి మీద ఎటువంటి చర్య లేదు. కారణం నేను ఇందాక మీకు చెప్పా ఎందుకనేది. అప్పట్లో విచారణ కీలకమైన దశలో ఉన్న ఆ 2 సంవత్సరాలు కూడా డైరెక్టర్గా ఎవరున్నారో మీకు తెలుసు. కింద రామ్ సింగ్ ఉన్నాడు, పైన ఈయన ఉన్నాడు. ఎక్కడే కానీ ఈ ఆస్పెక్ట్స్ అంటే ఎంతసేపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప వాస్తవం ఏందనేది, వాస్తవం నిగ్గుదేల్చే ప్రయత్నం అప్పుడున్న సిబిఐ చేయలేదు. కేంద్ర హోంశాఖ అంటే హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఈమెయిల్స్ పెట్టానన్న. ఈమెయిల్స్ పంపించాను. ఎప్పుడు కలిసి అయితే నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదు, కానీ ఈమెయిల్స్ అయితే వాళ్ళకు నెంబర్ ఆఫ్ టైమ్స్ హోంమంత్రి గారికి పెట్టాను, ప్రైమ్ మినిస్టర్ గారికి పెట్టాను. సిబిఐ డైరెక్టర్ గారికి కూడా ఈమెయిల్స్లోనే పెట్టింది. అండ్ రిజిస్టర్ పోస్టులు కూడా చేశాను. ఈమెయిల్స్ అండ్ రిజిస్టర్ పోస్టులు చేశాను. సిబిఐ డైరెక్టర్కి చేశా, హోంమంత్రికి చేశా, ప్రధానమంత్రి గారికి కూడా చేశాను. ఆ టైంలో కేసు కీలకమైన దశలో ఉన్నప్పుడే చేశాను. అంటే మీరు మొన్న ఎన్నికల్లో కావచ్చు, అంత ముందు కావచ్చు,
ఈ కేసును చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎన్నికల క్యాంపెయిన్లో ఏ రకంగా ఈ కేసును వాడుకున్నాడో మీరు చూసినారు. అంటే కేవలం సిబిఐ ఒక లాప్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్, ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయంగా వాడుకోగలుగుతా ఉన్నాడు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటి, వచ్చే ఎన్నికల వరకు కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవాలన్న ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సునీతక్క దానికి మద్దతు ఇస్తూ ఉంది. టైమ్ అండ్ అగైన్ ఈ కేసు ట్రయల్ జరగకుండా ఏదో ఒక పిటిషన్ కింద కోర్టులోనో, హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో ఏదో ఒక పిటిషన్ వేస్తుంది. పిటిషన్ వేసి ఆ పిటిషన్ డిస్పోజ్ కావడానికి కొన్ని నెలల వ్యవధి పడుతుంది. దానివల్ల ట్రయల్ డిలే అవుతుంది. మొన్న సుప్రీంకోర్టులో 207 స్టేజ్ ఏదైతే డాక్యుమెంట్స్ ఫర్నిషింగ్ స్టేజ్ అంటే 13 లక్షల ఫైళ్లు ఉన్నాయని చెప్పి సిబిఐ ఏదైతే చెప్పిందో, ఈ 13 లక్షల ఫైల్స్కి సంబంధించిన వెరిఫికేషన్ అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ కాల. అవి ఓపెన్ కాకపోతే అందులో ఏముందో తెలియకపోతే మాకు ఫెయిర్ ట్రయల్ ఎలా జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కొన్ని ఓపెన్ కానివన్నీ కోర్టుకి ఇచ్చాం. సో 207 స్టేజ్ను 4 వారాల లోపల కంప్లై చేయమని చెప్పింది. సో ఒక్కసారి 207 స్టేజ్ కంప్లై అయితే తర్వాత స్టేజ్ ఏంటి? ట్రయల్ బిగిన్ కావడమే. సో దట్ ఈస్ ఇట్. హత్య కేసును ఆ రోజు పవర్లో ఉన్నది వాళ్ళే కదా. ఆ రోజు పెదనాన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు 3 నెలల పాటు విచారణ సంస్థ సిట్ అయినా మరొకటైనా వాళ్ళ చేతిలోనే ఉన్నింది. నిజంగా అట్లా ఏదున్నా కూడా వాళ్ళు తేల్చిండాలి కదా. ఇంకోటి హార్ట్ అటాక్ థియరీ గురించి ఇందాక ఒక అంశం మీకు చెప్పా. ఏ రకంగా కొంతమంది విట్నెస్లతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, వాళ్ళ దగ్గర వాళ్ళతో ఏ రకంగా ట్యూటర్ చేసి ట్రైన్ చేసి అవినాష్ రెడ్డి పేరు చెప్పండి, గుండెపోటు అని చెప్పినాడని చెప్పండి అని. మీకు ముఖ్యంగా హార్ట్ అటాక్ అనే థియరీ పెదనాన్న చనిపోయిన మరుసటి రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్, వీళ్ళకి బాగా ఇష్టమైన గవర్నమెంట్ కదా, మా అక్క గారికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రభుత్వంలో మార్చి 16, 2019 ఆ రోజు సిట్ పిలిచింది సునీతక్కను. సిట్ పిలిచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సునీతక్క దగ్గర చేసింది, రాజశేఖర్ గారి దగ్గర చేసింది, సౌభాగ్యమ్మ గారి దగ్గర కూడా చేసింది అనుకుంటా. బట్ సునీతక్క రాజశేఖర్ గారి దగ్గర అయితే చేసింది. ఆ సిట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తా. ఆ రోజు చాలా స్పష్టంగా సునీతక్క అది గుండెపోటు అని చెప్పి తాను అనుకున్నానని చెప్పి, కృష్ణారెడ్డి ఫోన్ చేసిన తర్వాత బాత్రూంలో ఇట్లా చనిపోయినాడు, రక్తం ఉందని చెప్పిన తర్వాత, ఆ లెటర్ కూడా డెత్ నోట్ వాట్సాప్ పెట్టిన తర్వాత, అయినప్పటికీ కూడా నేను గుండెపోటనే అనుకున్నానని చెప్పి సునీతక్క చెప్తుంది. గుండెపోటనే అనుకున్నా, ఎందుకంటే మా నాన్నకు ఒక 1-2 ఇయర్స్ బ్యాకే స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ కారణం చేత గుండెపోటు వచ్చి బాత్రూంలో పడిపోయి చనిపోయినాడేమో అని చెప్పి గుండెపోటు థియరీ సృష్టించిందే సునీతక్క. దానికి అది నేను విమర్శించడం లేదు. మార్చి 16, 2019 సునీతక్క సిట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్ లా, అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా నరెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్కు పొమ్మని చెప్పారో ఆయన. ఇదే విషయాన్ని నేను చెప్పడమే కాదు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అని బాగా పేరు మోసిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి క్లియర్గా విచారణకు పిలిచినప్పుడు స్పష్టంగా సిట్ ముందు చెప్తాడు. విషయమై మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అంశాలపై సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు విజయవాడలో ఉన్నానని, వివేక హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణ తెలిపారు. ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చని, సిబిఐ విచారణ కావాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. ఈ కేసుకు సంబంధించి గత వారం సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్ను ప్రశ్నించారు. ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు. వివేకానంద రెడ్డి మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ
వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా ఎందుకు ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్లు తాగేవాడని స్టంట్ వేసినారని వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి. శివప్రకాష్ రెడ్డి కొడుకు వీళ్ళిద్దరూ ఫోన్లు చేసి ఆదినారాయణ రెడ్డికి ఆయనకు స్టంట్ వేసినారని గుండెపోటు వచ్చిందని రక్తపవాంతులై చనిపోయినాడని చెప్పి వాళ్ళు చెప్పి ఆ నిందను కన్వీనియంట్గా కొంతమంది విట్నెస్లను ట్యూటర్ చేసి ట్రైన్ చేసి సిబిఐ అనే సంస్థ తమ చేతిలో అప్పట్లో ఉండింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాంగ్మూలాలు ఇప్పించి అనవసరంగా అన్యాయంగా మా మీద దోసే కార్యక్రమం చేసినారు. దీనికి ఎవిడెన్స్ ఆదినారాయణ రెడ్డి గారి వీడియోనే. దీనికి ఇంతకంటే పెద్ద ఎవిడెన్స్ మార్చి 16 సుంతక్ ఇచ్చిన వాంగ్మూలం, సిట్టు ముందు ఇచ్చిన వాంగ్మూలం, అది కూడా మీకు షేర్ చేస్తాను. అంటే తానంతకు తానే స్వయంగా ఒప్పుకుంది గుండెపోటు అని చెప్పి ఆమె అనుకుందని, ఆమె అందరికీ చెప్పానని. ఒకవైపు ఆదినారాయణ రెడ్డి చెప్తా ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి బామర్ది శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు నాకు గుండెపోటు అని చెప్పి క్లియర్గా చెప్పినాడని చెప్పి. మరి ఈ కోణాల్లో అడగాలి కదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మా సునీతక్క నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా న్యాయం కోరుకునేదైతే కన్నా ఈ కోణంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగాలి కదా. ఆదినారాయణ రెడ్డిని పిలవమనో, శివప్రకాష్ రెడ్డిని పిలవమనో, వాళ్ళ కొడుకుని పిలవమనో, లేకుంటే ఆమె ఇచ్చిన స్టేట్మెంటే మార్చి 16 ఇలా ఉందనో అడగాలి కదా. ఎందుకు అడగడంలా? అత్యంత కీలకమైన అంశాలు కేసులో ఇవి పక్కదారి పట్టించి వేరే వాటిని టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ కేసులో ఎంతసేపు కూడా అంటే సునీతక్క పరిస్థితి ఏంటంటే బయటపడ్డామనుకున్న ప్రతిసారి ఇంకా లోపలికి కూరుకుపోతున్నా అనే భావన ఆమెలో ఉంది. ఏదో తప్పు చేసినామన్న భావన ఉంది ఆమెలో. ఆ భావన ఉంది కాబట్టి ఇట్లా రెలవెంట్ సబ్జెక్ట్స్, రెలవెంట్ ఇష్యూస్ను ఎంక్వైరీ చేయమని అడగకుండా, కోర్టు దృష్టికి తీసుకోకపోకుండా ఇర్రెలవెంట్ ఇష్యూస్ అన్నింటి కూడా కోర్టు దృష్టికి, సిబిఐ దృష్టికి తీసుకొని పోయి కేవలం విచారణను పక్కదారి పట్టించాలా, విచారణను ప్రొలాంగ్ చేయాలా, అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలా. ఇది జరుగుతూ ఉన్న తతంగం. నేను ఇందాక చెప్పిన అంశాలు ఇదే కదా. ఇప్పుడు బేసికల్లీ ఆమె భర్త తీరు, ముఖ్యంగా లెటర్ దాచిపెట్టమని చెప్పడము, ఆ అటెండర్ను సెలవు మీద పంపమని చెప్పడము, ఇవన్నీ చూస్తే భర్త పైన కానీ లేకుంటే బ్రదర్ ఇన్ లా పైన కానీ అండ్ షమీం గారి స్టేట్మెంట్స్ చదివితే షమీం అంటే వివేకానంద రెడ్డి గారి భార్య సెకండ్ వైఫ్ షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు అన్నీ కూడా బయట పెట్టే ధైర్యం సుంతకకు నిజంగా ఉందా? చాలా స్పష్టంగా విచారణలో ఉంది కదా. వివేకానంద రెడ్డి గారు ఆస్తులు ఆమె పేరిట ఇవ్వాలనుకున్నాడని ఉంది. హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది. హెచ్పిఎస్ స్కూల్లో అడ్మిషన్ తీసి చేర్చాలనుకున్నాడని ఉంది. వాళ్ళను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. అన్ని కోణాలు ఉన్నాయి కదా. ఒకవైపు ఈయనకేమో పూర్తిగా డబ్బులు చెక్ పవర్ తీసేసినారు. ఒక పక్క సునీతక్క, రాజశేఖర్ గారు అండ్ సౌభాగ్యమ్మ వీళ్ళందరూ పెద్దమ్మ కలిసి చెక్ పవర్ తీసేసినారు. ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. పూర్తిగా ఆయన అవాయిడ్ చేసినారు. లాస్ట్ 3 సంవత్సరాలు ఆయనతో మాట్లాడను కూడా లేదని చెప్పి విచారణలోనే ఉంది, సునీతక్క మాటల్లోనే ఉంది. మరి ఆయన పూర్తిగా అవాయిడ్ చేసినారు, అబాండన్ చేసినారు. ఆయన తాగి ఇంటి బయట పాపం స్టెప్స్ మీద పడిపోయినా కూడా ఇంటి బయట పండింటి రాజశేఖర్ లాంటి వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్ మీద పెట్టారు తప్ప ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన పూర్తిగా అబాండన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మరి అటువంటిది ఆ కోణంలో విచారణ పోకుండా ఇటువంటి ఇర్రెలవెంట్ ఇష్యూస్ అడగడము, ముఖ్యంగా షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు పూర్తిగా రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి గారు ఆమెకు ఎన్నో అష్యూరెన్సెస్ ఇచ్చాడు. అవి అమలు చేయకుండానే ఆయన ప్రాణాలు వదిలాడు. అంటే ఆయన హత్య కాబడ్డాడు. మరి ఎవరు చేసి ఉండొచ్చు ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ ఆస్తులు షమీం గారి పేరిట, ఆమె కొడుకు పేరిట పోతే నష్టపోయేది ఎవరు? ఆ నష్టం వాటిల్లకుండా వాళ్ళు చేసిండొచ్చు కదా. మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు? ఇది ఆ దొంగలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏంటివి? ఈ కోణంలో ఎందుకు సిబిఐ విచారణ చేయాలా? ఎందుకు సునీతకి ఈ కోణంలో విచారణ చేయమని ఏ కోర్టును ఎందుకు అడగడం లేదు? ఇదే మా రోదన. సునీత గారు
హర్షల్ బీయింగ్ ఏ డాక్టర్ ఆ ఫోటోలన్నీ చూసాక కూడా తను ఎలా కన్ఫర్మ్ చేయగలిగారు అది హార్ట్ అటాక్ అని? సో హర్షల్ బీయింగ్ ఏ డాక్టర్ నంబర్ 1. నంబర్ 2, టీడీపీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్లుగా కొద్దిసేపు క్రితం మీరు మాట్లాడుతూ ఈ ప్రాసెస్ మొత్తాన్ని వాడుకొని 24 ఎన్నికల్లో డిఫేమ్ చేసి గెలిచారని కూడా మీరు అన్నారు. చాలా సినిమాలు కూడా తీసినారు మీ మీద, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? బేసికల్గా మీరు చూసినారు గతంలో, అంటే వివేకం అని ఒక సినిమా తీసినారు వాళ్ళు. ఆ సినిమా డైరెక్టర్ ఎవడో తెలియదు, ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు, యూట్యూబ్లో ఇష్టానికి రిలీజ్ చేసినారు. కేవలం కొంతమంది క్యారెక్టర్స్ను తీవ్రంగా అసాసినేట్ చేసి రాక్షసానందం పొందేందుకు మాత్రమే అటువంటి సినిమాలు వాళ్ళకు ఉపయోగపడ్డాయి. అండ్ రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు మాత్రం ఆ సినిమా వాళ్ళకు ఉపయోగపడింది. కానీ పైనున్న దేవుడైనా ఈ రకంగా కొంత వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ ఇంత ఘోరంగా చేస్తే దేవుడు కూడా క్షమించాడు. ఆ చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు తప్పకుండా బలంగా దేవుడు మొట్టికాయలు వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. మామూలుగా లేఖ రాస్తేనే లాంటి విచారణ చేస్తున్నారు మీరంటారు, మళ్ళీ ఆ పైన ఆయన ఆశిస్తుంటూ అంటారు. ఇప్పుడైనా దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా మీరు ఈ యాంగిల్స్ కోసం మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారా? అంటే ఒకటేనా, సిబిఐ టైమ్ అండ్ అగైన్ కోర్టులో, అంటే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని క్లియర్గా చెప్తా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 2, యాజ్ అన్ అక్యూజ్డ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రైట్స్. మేము దీంట్లో ముద్దాయిగా మా దౌర్భాగ్యం కొద్దీ దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చినారు కాబట్టి మాకు దీంట్లో చాలా లిమిటెడ్, అక్యూజ్డ్కు చాలా లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల మేము ఎంత అడిగినా కూడా మాది అరణ్య నిరోధనగానే మిగిలిపోతూ ఉంది. అండ్ రెండోది, ఇందాక మీరు అడిగిన ప్రశ్న కంటిన్యూయేషను, ఫొటోస్ చూడటమే కాదు, అంటే అక్కడున్న ఇనాయతుల్లా అండ్ పిఏ కృష్ణారెడ్డి ఫొటోస్ పంపడమే కాదు, సునీతక్కకు లెటర్ ఫోటో పంపడమే కాదు, డెడ్ బాడీ ఫొటోస్ కూడా పంపారు. వెరీ క్లియర్గా మర్డర్ అని తెలుసు. అంత క్లియర్ అని తెలిసినప్పటికీ కూడా పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? నేను పోయి చెప్పే వరకు పోలీసులకు ఎవరు చెప్పలేదు కదా. నేను పోయి చెప్పడమే నేను చేసిన తప్పేమో బహుశా. వాళ్ళ లైన్లో ఉండింటే, ఎవరికి చెప్పకుండా ఉండింటే వాళ్ళు నన్ను మంచి అనేవాళ్ళేమో బహుశా. సో పోలీసులకు చెప్పకపోవడం ఒక ప్రధానమైన తప్పు. లెటర్ ఉందని తెలిసి, గాయాలున్నాయని తెలిసి ఎందుకు వాళ్ళు దాన్ని గుండెపోటుగా వాళ్ళే ఎందుకు అనుకున్నారు, ఎందుకు బంధువులకు చెప్పారు, ఎందుకు ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళకి చెప్పారని దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలా. సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. వాళ్ళు విచారణ చేసింది కదా సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా.